మూసీ గురించే కదా ఎవరి గురించి ఎవరు మాట్లాడుకున్నా కూడా. సో ఈరోజు మీకు వెనుక కనిపిస్తుంది కదా మూసీ ఏ రకంగా చేయబోతున్నాము, మూసీ ప్రాజెక్టు తర్వాత ఎంత అద్భుతంగా ఉండబోతుంది, ఎంత అందంగా ఉండబోతుంది, ఎంతెంత పెద్ద భవనాలు రాబోతున్నాయి. సో దాని తర్వాత ఒక నైట్ షాపింగ్ కావచ్చు, ఇలా రకరకాలుగా మనకు అరచేతిలో స్వర్గం చూపించినట్టుగా 100 mm స్క్రీన్ పైన చూపిస్తున్న వైనం కనిపిస్తుంది. నిజంగా ఇందులో ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, అసలు వాస్తవం ఏందనేది ఒకసారి మాట్లాడుకుందాం. వీళ్ళు చెప్తున్న దానికి దీంట్లో ఫ్యాక్ట్ ఏందని చూసుకుంటే, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో ఉన్న 5 అంటే అపోహలు చూసుకోవచ్చు, ఇందులో వాదనలు చూసుకోవచ్చు, అసలు దీనికి సంబంధించిన శాస్త్రీయత ఎంత ఉంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ప్రభుత్వం నది పునరుద్ధరణ రివర్ రెజిన్వేషన్ కార్యక్రమంగా ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు పైన ప్రభుత్వం ఏమో చాలా వాదనలు చేస్తుంది. ఒక అపోహలని చెప్పాలి, వాటిని నిజంగా వాళ్ళే క్రియేట్ చేస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే హైడ్రాలజీ, పర్యావరణ శాస్త్రం మరియు నగర నదుల నిర్వహణకు సంబంధించిన శాస్త్రీయ సూత్రాలకు సరిపోవనే చెప్పాలి. కానీ ప్రభుత్వ వాదనలు ఏ విధంగా ఉన్నాయి, స్పందన ఏ విధంగా ఉంది, క్రింది 5 ప్రధాన అపోహలు మనం చూస్తే కనుక ఒకవేళ ప్రజల పాలసీ నిర్ణయకర్తలు గమనించాల్సినవి ఏంటి. రివర్ ఫ్రంట్ నిర్మాణం చేస్తే నది శుభ్రపడుతుంది అనేది వాదన. నది ఒడ్డున పార్కులు, వాక్వేలు, టూరిజం నిర్మాణాలు చేస్తేనట మూసీ నది పునరుద్ధరించబడుతుంది అనేది ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న మాట. కానీ వాస్తవం ఏముంది, నది శుభ్రపరిచే ప్రక్రియలో మొదటి దశ కాలుష్యాన్ని పూర్తిగా ఆపగలుగుతుందా. ప్రస్తుతం మూసీ నదిలోకి హైదరాబాద్ నగరం నుంచి భారీగా శుద్ధి చేయని మురుగునీరు చేరుతుంది. ఈ మురుగునీరు ఆగకపోతే నీటి నాణ్యత మెరుగుపడదు కదా, నది కాలుష్యంతోనే మరి ఉంటుంది కదా. ప్రపంచంలో నదులు పునరుద్ధరించిన ఉదాహరణలు కూడా చూస్తే ముందుగా నదిని శుభ్రం చేసిరు, తర్వాతే అభివృద్ధి జరిగింది. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, రివర్ థేమ్స్, దాని తర్వాత సింగపూర్ రివరు, పార్కులు, వాక్వేలు నిర్మించడం కాలుష్యాన్ని అసలు తొలగించదు. రెండోది వీళ్ళు ఏదైతే కూడా థేమ్స్ నగరాన్ని వీళ్ళు వెళ్ళి చూసొచ్చారు కదా, సింగపూర్ రివర్ని కూడా చూసొచ్చారు కదా. ఎవరైతే థేమ్స్ లండన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే పేరుకు మాత్రమే చేసిరు కానీ ఇప్పటికీ కూడా దాంట్లో కాలుష్యాన్ని ఆపలేకపోయినరు. చూడ్డానికి వెళ్తే ముక్కు మూసుకొని వెళ్ళాల్సి వస్తుందని, అంటే ఎక్కడ కూడా ఇది సక్సెస్ఫుల్గా జరగలేదు. రెండోది ఏంటంటే ఇంకొకటి వీళ్ళు చెప్తున్న వర్షన్ కనుక చూస్తే ఇతర నదుల నుంచి నీరు తెస్తే మూసీ పునరుద్ధరించబడుతుంది అనేసి వీళ్ళు వాదిస్తారు కదా. మూసీకి నీటి ప్రవాహం ఉండేలా ఇతర నదుల నుంచి నీటిని పంపిస్తే నది బాగుపడుతుంది అనేసి. కానీ వాస్తవం ఏంది, ఇది నిజమైన నది పునరుద్ధరణ కాదు. ఈ విధానానికి సమస్యలు ఏముంటాయో కూడా ఒకసారి మాట్లాడుకుంటే, దీనికి భారీగా విద్యుత్ వ్యయము, నిరంతరం పంపింగ్ అవసరం, కాలుష్యం తొలగకపోవడం, పంపింగ్ ఆగితే నది మళ్ళీ కాలుష్యంతోనే నిండిపోతుంది. రావాల్సింది ఎక్కడ, ఆరోగ్యకరమైన నదీ ప్రవాహం కదా రావాల్సింది. అంటే ఏంటిది, వర్షం నీరు, ఉపరితల ప్రవాహం, శుద్ధి చేసిన నీటి విడుదల ద్వారానైతేనే నది బాగుంటుంది. మళ్ళీ యాజ్ యూజువల్గా కృత్రిమంగా నీరు పంపడం వల్ల నది కాకుండా అది కాలువల మారుతుంది కదా. ఇక రెండోది వీళ్ళేంటి, అసలు కాంక్రీట్ గోడలు కడితే వరదలు నియంత్రించవచ్చు అవుతుందా. వీళ్ళు అదే కదా చెప్తుంది, ఇప్పుడు మనకు వెనుక కనిపిస్తుంది అదే కదా. నది పక్కన కాంక్రీట్ గోడలు, ఎంబాంక్మెంట్లు నిర్మిస్తే వరదలు ఎట్లా తగ్గుతాయి అసలు. వాస్తవం మాట్లాడుకుందామా ఒకసారి. వరద నియంత్రణలో ముఖ్యమైనది ప్రకృతి సహజ వరద మైదానాలు, అంటే ఫ్లడ్ ప్లెయిన్స్ కాపాడడం. కాంక్రీట్ నిర్మాణాలు చేస్తే ఏమవుతుంది, నది వెడల్పు తగ్గుతుంది కదా. ఇప్పుడు ఆ ఉన్నది మేమంతా కూడా నది వెడల్పు చేస్తామంటారు కదా. మీరు ఇచ్చిన ఈ ప్లాను, మీరు నిన్న చెప్పిన దాంట్లో మొత్తం కూడా ఈ రకంగా మీరు కాంక్రీట్ జంగిల్ చేయడం వల్ల ఏ రకంగా అది మొత్తం న్యారోగా అయిపోతుంది. అలాగే నీటి వెడల్పు తగ్గి నీటి వేగం పెరుగుతుంది, దిగువ ప్రాంతాల్లో వరద ప్రమాదం పెరిగే అవకాశం వస్తుంది. ఎట్లా, హైదరాబాద్ చరిత్రలో పెద్ద వరదలు సంభవించిన విషయం మనం మర్చిపోయినామా. ముఖ్యంగా 1908లో మూసీ ఫ్లడ్. ఆ తర్వాతే వరద నియంత్రణ కోసమే కదా ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ను నిర్మించింది. ప్రపంచంలో
వరద నియంత్రణకు ఇప్పుడు ఉపయోగిస్తున్న పద్ధతులు, వెట్లాండ్లు, వరద మైదానాలు, నీటి నిల్వ ప్రాంతాలు. ఇక వీళ్ళు ఏం చెప్తున్నారు మళ్ళా, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వల్ల నగర పర్యావరణం మెరుగుపడుతుందనేది వీళ్ళ వాదన. నది పక్కన పార్కులు, పర్యాటక ప్రదేశాలు నిర్మిస్తే నగర పర్యావరణం మెరుగుపడుతుందనేది కూడా ఒక అపోహనే చెప్పాలి. వాస్తవం ఏంటి మరి అసలు? నగర పర్యావరణం మెరుగుపడడానికి ముఖ్యమైనవి ఏంటివి? బేసిక్ ముఖ్యమైన అంశాలు ఏంటివి? శుభ్రమైన నీరు, సహజ వృక్షావరణము, కాలుష్య నియంత్రణ, కాంక్రీట్ ఆధారిత అభివృద్ధి వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అర్బన్ హీట్ ఇస్లాండ్ ఎఫెక్ట్ అంటే నది ఒడ్డున సహజ వృక్షావరణం నశిస్తుంది, భూగర్భ జల రీఛార్జ్ తగ్గుతుంది. అందువల్ల నది పునరుద్ధరణకు పర్యావరణ పునరుద్ధరణ అవసరం, కేవలం నిర్మాణాలు కాదు కదా. అంటే మీకు రెండు చెప్తున్నా, వీళ్ళు చెప్తున్నది ఏంటి, అసలు దీంట్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అనేది. ఇక వీళ్ళు చెప్తున్నది ఇంకొకటి ఏంది, ప్రపంచ నగరాల మాదిరిగా హైదరాబాదు కూడా రివర్ ఫ్రంట్ నిర్మించాలి. లండన్, ప్యారిస్, సింగపూర్ నగరాల్లో రివర్ ఫ్రంట్ ఉన్నందున హైదరాబాదు కూడా అదే నమూనాను అనుసరించాలనేది రేవంత్ రెడ్డి చేస్తుంది. మరి వాస్తవానికి వస్తే ఈ నగరాలు కనీసం ఏం చేసినాయి, పోయి చూసొచ్చారు కదా, మరి కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేరు. వాళ్ళు చేసిందేంటి, ముందు నదులు శుభ్రం చేసిరు. మనం ఎగ్జాంపుల్ చేసుకుంటే థేమ్స్ నది శుభ్రపరిచేందుకు దాదాపు శతాబ్ద కాలం పట్టింది. మరి ఇక్కడ ఎమ్మటే ఇప్పుడు దీన్ని మొత్తం ఈ పక్కన ఉన్న ఇండ్లని తీసేసేయాలి, మనం ఇమ్మీడియట్లీ విగ్రహాలు పెట్టాలి, జాయింట్ వీళ్ళు పెట్టాలి, పెద్ద పెద్ద కట్టడాలు కట్టాలి. ఇక్కడ థేమ్స్ నది శుభ్రపరచడానికే శతాబ్ద కాలం పట్టింది. ఇక సింగపూర్ నదిని శుభ్రపరిచేందుకు దశాబ్ద కాలం పాటు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మరి వీళ్ళు ఈ విషయం మర్చిపోయినరా? నదిని శుభ్రం చేయకుండా ముందుగా రివర్ ఫ్రంట్ నిర్మిస్తే అది నది పునరుద్ధరణ కాదు. ముఖ్యమైన శాస్త్రీయ పాఠము, నది పునరుద్ధరణకు సరైన క్రమం ఒకసారి పాటిస్తే కాలుష్యాన్ని పూర్తిగా ఆపాలి, చెరువులు జలాశయాలను పునరుద్ధరించాలి, వరద మైదానాలను రక్షించాలి, సహజ వృక్షావరణాన్ని పునరుద్ధరించాలి. ఆ తరువాత పరిమిత స్థాయిలో ప్రజా వినియోగ అభివృద్ధి చేయాలి. ఈ క్రమాన్ని విస్మరిస్తే నది ఒడ్డులో అందంగా కనిపించినా నది మాత్రం ఏమవుతుంది, కాలుష్యంతోనే ఉంటుంది కదా. ఈ ఒక్క బేసిక్ విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా మర్చిపోయింది, ఇంతమంది జనాలకు ఎందుకు అవస్థలు చూపిస్తున్నారు అనేది ఈరోజు నేను చెప్తున్న మాట కాదు. ఏ ఒక్కరిని కదిలించినా ఇవే డౌట్లు చెప్తున్నారు. ఇక్కడ చూపిస్తుందంతా అంతే కదా. ఇవేవి చేయకుండా మీరు నది పక్కన మాత్రం చాలా అందంగా చేస్తామని చెప్తున్నారు. బట్ నది పరిస్థితి ఏంటి? కాలుష్యాన్ని అరికట్టకుండా, మురుగునీరు అరికట్టకుండా, దానికి సంబంధించిన శాస్త్రీయత ఏంటి అనేది వీళ్ళ ముందు లేదు అసలు. కానీ అంటే వీళ్ళు సవ్య దిశలో వెళ్ళటలేదు, అపసవ్య దిశలో వెళ్తుందనడానికి నిజంగానే ఇది తాత్కారం. పిచ్చోడికి రాయిస్తే ఏ రకంగా అది ఎటువైపు వెళ్తుందో, ఎవరిని కొడుతుందో అన్నట్టుగా ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిచ్చి ఎంత పరాకాష్ఠకు పోయిందో అర్థమవుతుంది. అందులో కూర్చున్న మంత్రులకే కొంత అర్థం కాలేదు, చూపిస్తుంటే వాళ్ళు తలకాయలు గోక్కుంటున్నారు. అరే ఏంద్రా నాయనా ఇది అన్నట్టుగా. సో ఇది పరిస్థితి. మూసీ గురించి ఇంత మాట్లాడుతున్నారు, ఇంత గొప్పగా ఏదో వీడియోలు రిలీజ్ చేశారు. కానీ మూసీని ఇంకొక మాట చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి, మూసీ అడ్డుకునే వాళ్ళకి అక్కడ మేము కంటైనర్లలో మీకు షెల్టర్స్ ఇస్తాము, మీరు అక్కడ వెళ్ళి ఉండండి, అప్పుడు నేను మూసీని బాగు చేయడానికి నేను స్టాప్ చేస్తానన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలకు బుర్రకెక్కలేదేమో. ఫస్ట్ శుభ్రం చేయండి, మీరు ఏదైతే రెజ్యునేషన్ అన్నారో ఫస్ట్ నదిని శుభ్రం చేయండి, జనాలకు ఒక నమ్మకం కలుగుతుంది. శుభ్రం చేయొద్దని చెప్పట్లేదు. శుభ్రం చేసినప్పుడు నది రివర్ బెడ్లో ఉన్నవి తీసేసేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇటు కిలోమీటరు అటు కిలోమీటర్లు మీరు అంతా కూడా మేము ఇప్పుడు ధ్వంసం చేస్తామన్న దానికే ఇక్కడ ఆబ్జెక్షన్ చెప్తున్నారు. ఎవరు కూడా మీరు మూసీ నీళ్ళను మంచి నీళ్ళని చేస్తున్నారు అంటే ఎవ్వరు కూడా అడ్డుపడే వాళ్ళు లేరు. ఆ మాట మాట్లాడుతున్న సన్నాసులకి, గాడిదలకే తెలవాలనుకుంటాను నేనైతే ఇంత మాట మాట్లాడుతున్నానంటే. అంటే తప్పుదోవ పట్టిస్తున్నారు ఇక్కడ సబ్జెక్ట్ని. ఎస్, బరాబర్ మీరు మంచిగా చేయండి, ఫస్ట్ కాలుష్యాన్ని అరికట్టండి, ఫస్ట్ సహజంగా దాంట్లోకి మంచినీళ్ళు రావాలి. కానీ మీరు టెంపరీగా మేము నీళ్లు నింపుతాము, తర్వాత దానికి మెయింటెనెన్స్.
పంపింగ్ ఆగిపోతే ఏమవుతుంది, మళ్ళీ యాజ్ యూజువల్గా అది మురుగు అయిపోతుంది కదా. అసలు మీరు ఇంతకీ మురుగు జలాల్ని ఎక్కడికి పంపిస్తారనేదే క్లారిటీ లేదు. ఇప్పుడు ఇంకొకటి, మీరు అంత కాంక్రీట్ మయమే కదా చేస్తున్నారు, మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగులు తీసుకొచ్చి, అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్నే కదా తలపిస్తుంది. దీనికి ఆన్సర్ లేకుండా మూసి శుద్ధిని ఎవ్వరూ అడ్డుకోవటం లేదు. అడ్డుకుంటున్నది ఏంటి అంటే రియల్ ఎస్టేట్ని అడ్డుకుంటున్నారు. మూసి ప్రక్షాళన పేరుతోటి రియల్ ఎస్టేట్ దందాన్ని అడ్డుకుంటున్నారు ప్రజలు కానీ, ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ కానీ. అంతే తప్ప మీరు మూసిలో మీరు మంచిగా నీళ్లు వారిస్తారంటే ఎవరు మాత్రం ఎందుకు కాదంటారు? సో ఈ విషయాన్ని పక్కన పెట్టి మసిపూసి మారేడుకాయ చేస్తారు. అసలు వాస్తవాలు గ్రహించండి ఫస్ట్.